హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి ఫుడ్ తినాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఏమేం పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది, మన రోజు ఇంట్లో చేసుకునే పనులు ఏమేమి పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనే వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఒక ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, అందుకనే వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను అనేది 100% కరెక్టా కాదా నేను చెప్పలేను. నేను ఫాలో అయినవి, నాకు నార్మల్ డెలివరీ నేను ఫాలో అయినవి నేను చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. అండ్ ఫస్ట్ 3 monthsలో అయితే కొంచెం కేర్గా ఉండండి, ఎందుకంటే ఎక్కువ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ 3 monthsే కదా అండి. సో కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది, కొంతమందికి నార్మల్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని ఫుడ్ ఏదైనా తింటే బాగుంటుంది. అండ్ కొంతమందికి 3 months చెస్ట్ పెయిన్ ఉంటుంది స్టార్టింగ్లో, కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలా ఉంటుంది, మీరు డాక్టర్ని అడగండి. నాకు కూడా స్టమక్ పెయిన్ ఉండింది, నేను అడిగాను. దట్టు నాకు కరోనా టైం అండి, అస్సలు భలే ఇబ్బంది పడ్డాను పనులు చేసుకోవడానికి కూడా, ఎవరు రావడానికి లేదు కదా. స్టమక్ పెయిన్ ఉండింది నాకు. నేను డాక్టర్ని అడిగితే కొంతమందికి ఉంటుందమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్పారు. అండ్ ఇంకొకటి, ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏమేం పండ్లు తినాలి, పపాయ పైనాపిల్ కాకుండా మిగతా పండ్లు ఏవైనా తినచ్చండి. అండ్ పనస కూడా, జాక్ ఫ్రూట్ పనస పండు కూడా 1 or 2 pieces తినండి, ఎక్కువ తినొద్దు ప్రెగ్నెన్సీ టైంలో, అంత మంచిది కాదు అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. అండ్ అంటే మన ఇంట్లో మనం తెచ్చుకోగలిగిన పండ్లు ఏవైనా, బనానా కావచ్చు, యాపిల్, దానిమ్మ, ఆరెంజ్, సీజనల్ వైజ్గా ఏ వచ్చినా తాటి పండ్లు తినొచ్చు, ఏవైనా కానివ్వండి, ఏవైనా మన ఇంట్లో మన సిచ్యువేషన్ బట్టి మనం ఏవైతే తెచ్చుకోగలమో అవి తెచ్చుకొని తినొచ్చు కదా. డైలీ ఒకటైనా తినాలి ఫ్రూటు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఏమేమి ఫుడ్ తినాలి అంటే, ఫస్ట్ ఏవుల గురించి మాట్లాడుకోవాలండి. 100కి 70 మెంబర్స్కి ఏవులు ఉంటాయండి. అవి మన బాడీలో వచ్చే హార్మోన్స్ చేంజెస్ వల్ల ఏవులు అనేవి ఉంటాయి. ఏ ఫుడ్ తిన్నా కానీ కొంతమందికి 5 months ఉంటాయి, కొంతమందికి 9 months ఉంటాయి ఏవుల్లో, అవి మనం ఏం చేయలేము. ఇంకా నాకు ఫస్ట్ 5 months ఏవులు ఉన్నాయండి. ఫుల్ పర్ డే నాకైతే 3-4 times అవేవి. కరోనా టైము పేరెంట్స్ రావడానికి లేదు, అట్లానే అత్తయ్య వాళ్ళు రావడానికి లేదు, భలే ఇబ్బంది పడ్డాను. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, అసలు ఎందుకులే చెప్పలేను. పర్ డే 3-4 times. ఒక్కొక్కసారి నాకు కడుపులో ఏమీ లేక బ్లడ్ కూడా పడేది నోట్ల నుంచి. నేను కరోనా టైం కదా అండి, ఊరికే హాస్పిటల్కి వెళ్ళలేము. అండ్ అలాగే త్రూ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వమని చెప్పేవాళ్ళు, వాట్సాప్ కానీ లేదంటే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందని చెప్పేవాళ్ళు. అయితే నేను డాక్టర్ని అడిగాను, మేడం నాకు ఇట్లాగా వామిటింగ్ అవుతూ ఉంటే నాకు బ్లడ్ కూడా పడుతుంది. ఫస్ట్ టైం కదా అండి, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కడుపులో ఉన్న బేబీకి ఏమవుతుందో ఏమో అనేసి. సో అడిగితే అది నీకు వామిటింగ్ చేసుకొని నీ కడుపులో ఏమి లేక అట్లా అవుతుందమ్మా, నీకు వామిటింగ్స్ అంటే ఈసారి వామిటింగ్స్ అవుతూ ఉంటే కొంచెం ఐస్ క్రీమ్ తెచ్చుకొని టేస్ట్ చూడు అని చెప్పారు. కొంచెం అంటే ఎవరికైనా తగ్గుతాయేమో తెలియదు కానీ అందరికి ఒకేలాగా ఉండాలని లేదు కదా. మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తెస్తే అది కూడా పెట్టుకున్న వెంటనే మళ్ళీ వామిటింగ్. అసలు ఎట్లా అంటే, ఒకవేళ పేరెంట్స్ ఫోన్ చేస్తే 1-2 మాటలు మాట్లాడడానికి కూడా నాకు ఉండేది కదా అండి. ఫోన్ మాట్లాడుతుంటేనే వామిటింగ్ వచ్చేసేది. అసలు రైస్ పెడితే కుక్కరు విజిల్ వచ్చేటప్పుడు రైస్ నాకైతే వామిటింగ్ వచ్చేసేది. నేను గ్యాస్ మీద పెట్టేసి వేరే రూమ్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఒక్కోసారి తింటుంటాను అన్నము, వామిటింగ్ అయిపోయేది. నేను షింక్ దగ్గరికి వెళ్ళేలోపే నాకు వామిటింగ్ అయిపోయేది. అసలు ఘోరంగా ఉండేదాన్ని సిచ్యువేషన్. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి. అసలు ఆ టైంలో మా హస్బెండే నాకు హెల్ప్ చేశారు. అంటే వంట రాదనుకోండి మా హస్బెండ్కి, మిగతా పనుల్లో హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఊరగాయలు అయితే తినద్దండి, జంక్ ఫుడ్ తినద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, రోటి పచ్చళ్ళు ఏమైనా తినొచ్చండి. అండ్ జ్యూసులు కూడా మనం ఇంట్లో చేసుకున్నవి తాగితే కొంచెం మంచిది, మనకి బయట తెచ్చుకొని తాగే వాటికంటే. లేదు మేము జ్యూసులు తాగలేము అనుకున్న వాళ్ళు పండ్లు తినండి. నేనైతే జ్యూసులు తాగలేదండి, నేనైతే డైలీ ఒక ఫ్రూట్ తిన్నాను. బాయిల్డ్ ఎగ్ తినండి, డ్రై ఫ్రూట్స్ కూడా తినండి. హీట్ ఉన్నాయి ఎక్కువ తినద్దు. అండ్ కొన్ని సాల్టెడ్ ఫుడ్ ఉంటాయి కదా అండి, కొంచెం సముద్రపు చేపలు అలాగా కొన్ని ఎక్కువ ఉప్పు ఉండేవి, అవి కూడా తినొద్దు, అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ చేపలు మిగతావి మామూలు ఏమన్నా తినొచ్చు. పెరుగు మజ్జిగ యాడ్ చేసుకోండి మీ ఫుడ్లో ఖచ్చితంగా. ప్రెగ్నెన్సీ టైంలో పెరుగు మజ్జిగ అయితే తినండి. అండ్ టిఫిన్స్ వచ్చి దోశ, ఇడ్లీ, బోండా, చపాతి ఏదైనా తినొచ్చండి. ఒకవేళ మీ బాడీ హీట్ బాడీ అనుకుంటే ఒకవేళ దోశ తిన్నా కానీ తర్వాత మజ్జిగ కలుపుకొని తాగేసేయండి. పాలండి, పాలు 2 పూటలు తాగలేకపోయినా 1 పూట అయితే తాగండి. అండ్ మీకు ఏదైనా డాక్టర్ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తే
అది కలుపుకొని తాగండి. లేదంటే మదర్ హార్లిక్స్ ఉంటుంది కదా అండి, అది యాడ్ చేసుకొని తాగండి, పాలలో కలుపుకొని తాగండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్తున్నాను, కొంచెం 2 గుక్కలైనా గోరువెచ్చని నీళ్ళు అయితే తాగనండి. మనం డే మొత్తం ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా అది మనకి భారంగా ఉండకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది. పొద్దున అయితే ఖచ్చితంగా కొంచెం ఎండకి కూర్చోండి. D3 విటమిన్ వస్తుంది కదా అండి, ఎండకైతే కొద్దిసేపు కూర్చోండి. అండ్ డైలీ ఒక శనగ ముద్ద తినండి. అంటే మనకు బ్లడ్ కూడా బాగుండాలి కదా, సో డైలీ ఒక శనగ ముద్ద అయితే తినండి. డైలీ మీకు వీలైతే 3 పూట్ల వాకింగ్ చేయండి. కొంచెం నేను ఇదే అండి 3 పూట్ల వాకింగ్ చేశాను. అండ్ నేను ఇంట్లో అన్ని పనులు చేసుకున్నానండి. 5 మంత్స్ 5th మంత్ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. అప్పటి వరకు ఇక్కడే ఉన్నాను కాబట్టి 5 మంత్స్ నేను బట్టలు ఉతుక్కున్నాను, అంట్లు కడుక్కున్నాను, ఇంట్లో అన్ని పనులను ఇల్లు చిమ్మడం కానీ తొడవడం కానీ ప్రతి ఒక్క పని చేసుకునేదాన్ని నేను. 5th మంత్ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు నన్ను. అమ్మ వాళ్ళు వ్యవసాయం అండి మాకు, సో ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోయేది. నేను నా టిఫిన్ పెట్టుకునేదాన్ని, అలాగే తిన్న గిన్నెలు కడుక్కునేదాన్ని. అండ్ వాటర్ బాగా తాగాలండి. వాటర్ 1 అవర్కి ఒకసారైనా తాగండి మీరు, 1 గ్లాస్ అట్లాగా. అమ్మ వాళ్ళ పనులు అమ్మ వాళ్ళు చేసుకెళ్తారు. అంటే పేరెంట్స్ ప్రెగ్నెంట్ కదా, నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నీకు, ఇంకా నువ్వు కూర్చో, అన్ని పనులు నేనే చేస్తాను అని మాత్రం అనద్దండి ఎవరు కూడా. ఎందుకంటే మీ పనులు మీరు చేయండి, పిల్లలు చేయాల్సిన వాళ్ళు ఎంతవరకు చేసుకోగలుగుతారో ప్రెగ్నెన్సీ టైంలో అంతవరకు వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వండి. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ మా అమ్మ ఎప్పుడు నాకు చెప్పేది, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు పొలాలు కదా అంటే ముందు రోజు నేను రేపు పుడతాను అనగా ముందు రోజు కూడా మా అమ్మ పొలానికి వెళ్ళి పనిచేసి వచ్చిందంట. మేము ఆ రోజుల్లో బాగా పనులు చేసుకునే వాళ్ళం, అందుకే అందరికి నార్మల్ డెలివరీ అయ్యాయి అప్పుడు అంటుంటుంది. 5th మంత్ నుంచి మనం తినే ఫుడ్ బేబీకి పడుతుందండి. కొంతమందికి మంత్ స్టార్టింగ్లోనే బేబీ కడుపులో పడుతుంది, కొంతమందికి మంత్ ఎండింగ్లో బేబీ కడుపులో పడుతుందండి. మన స్కానింగ్లో తెలుస్తుంది బేబీకి ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ అని. మీరు డాక్టర్ని అడిగి దాన్ని బట్టి మీరు మంత్స్ కౌంట్ చేసుకోండి. ఎందుకంటే బేబీ మంత్ స్టార్టింగ్లో కానీ కడుపులో పడి ఉంటే మీకు 6th మంత్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ లేదంటే స్టార్టింగ్లో అయినా మీకు బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. లేదు మంత్ మిడిల్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ మీకు బేబీ కడుపులో పడింది అనుకుంటే మీకు 6th మంత్ ఎండింగ్ లేదంటే 6th మంత్ మిడిల్లో మీకు బేబీ మూమెంట్స్ తెలుస్తుంటాయండి. మీరు బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే బాగున్నాయా లేదా, అసలు కదులుతుందా లేదా బేబీ అనేది మనం చూసుకుని డాక్టర్కి చెప్పండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డాక్టర్ని అడగండి. అండ్ బెడ్ రెస్ట్ ఇచ్చిన వాళ్ళైతే కొంచెం కేర్గా ఉండండి. బరువులు మొయ్యొద్దు అండ్ వంగొద్దు, అట్లాగా మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా అండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీపింగ్ పొజిషన్ అండి, స్లీపింగ్ పొజిషను ఎక్కువ మీరు లెఫ్ట్ సైడ్ పడుకోండి, ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఎందుకంటే మన మదర్ నుంచి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండాలి అంటే మనం లెఫ్ట్ సైడే ఎక్కువ పడుకోవాలి. అంటే ఎప్పుడు పడుకోలేము లెఫ్ట్ సైడు, కానీ మనం పడుకున్న దాంట్లో ఎక్కువసేపు లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎల్లుకింతలు ఎక్కువ పడుకున్నాము అంటే ఆ బేబీ అంటే మంత్స్ పెరిగే కొద్దీ మనకి గుండెల మీద భారంగా అనిపిస్తుంది. సో మీరు కొంచెం పక్కకే తిరిగి పడుకునేది అలవాటు చేసుకోండి. ఎక్కువ లెఫ్ట్ సైడ్కే పడుకోనండి. డే టైము ఎక్కువ పడుకోవద్దండి. డే టైం పడుకున్నారు అంటే నైట్ సరిగా నిద్ర పట్టదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో, నేను చెప్పేది ఒకటండి, మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో మన కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే యాక్టివ్గా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎంత హ్యాపీగా అయితే ఉంటామో మన బేబీ అంతే హెల్తీగా ఉంటారండి. నేనైతే ఇది చెప్పగలను. ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కానీ మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినా ఆ ఎఫెక్ట్ అనేది బేబీ హెల్త్ మీద పడుతుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్లో ఎవరున్నా కానీ కొంచెం హ్యాపీగా ఉండేటట్టు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేసి పెట్టేటట్టు కొంచెం వాళ్ళని హ్యాపీగా ఉండేలా చూసుకోండి. ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టద్దు. టైంలో మీకు ఇష్టమైన దేవుడి పాటలు ఏవైనా వింటే మనసుకు హాయిగా అనిపిస్తుంది కదండి. ఎంతైనా మనం పూజ చేసుకున్న దేవుడి పాటలు విన్నా మనకి హాయిగా అనిపిస్తుంది. కాబట్టి మీకు నచ్చిన దేవుడి పాటలు ఏవైనా కానీ ఎక్కువ వినడానికి ట్రై చేయండి మీకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు. అండ్ బేబీ మూమెంట్స్ ఉంటాయి కదా 6th మంత్ నుంచి, ఆ బేబీ మూమెంట్స్ తెలుస్తున్నప్పటి నుంచి బేబీతో మాట్లాడండి మీరు.
అంటే మీరు మాట్లాడితే బేబీకి తెలుస్తుంది, మనం మాట్లాడే బేబీకి తెలుస్తుంది. మీరు పొట్ట దగ్గర చేయి పెట్టుకొని మాట్లాడండి బేబీతోటి. బేబీ మనకి సపోర్ట్ చేస్తేనే మనకి నార్మల్ డెలివరీ కూడా అవుతుందండి. అండ్ నార్మల్ డెలివరీ ఫస్ట్ మనలో ఉండాలండి. అది నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, ఎలాగైనా నాకు అవ్వాలి అని మనలో ఉండాలి. నార్మల్ డెలివరీ కొంతమంది అనుకుంటారు, అమ్మ నార్మల్ డెలివరీ చాలా పెయిన్ ఉంటుంది, మా వల్ల కాదు అనుకుంటారండి. అలా ఏం అనుకోవద్దు. నార్మల్ డెలివరీకైనా ఆపరేషన్ అయినా పెయిన్ ఉంటుందండి. నార్మల్ డెలివరీకి బిఫోర్ డెలివరీ పెయిన్ ఉంటుంది, ఆపరేషన్కి ఆఫ్టర్ డెలివరీ పెయిన్ ఉంటుందండి. నార్మల్ డెలివరీకి పెయిన్ ముందు పెయిన్ ఉన్నా కానీ ఫ్యూచర్లో పెయిన్స్ ఉండవు. అండ్ ఆపరేషన్కి నువ్వు చేపించుకునేటప్పుడు నీకు అనిపించవచ్చు, మత్తు వదిలేటప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఎంత ఉంటుందని. అండ్ ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్లో కూడా నడుము నొప్పి అని, స్టమక్ పెయిన్ అని అలా ఉంటుందండి. అసలు మనకు పెయిన్స్ రాలేదు అంటే మనం ఏం చేయలేము, ఇంకా మనం వెళ్ళాల్సింది ఆపరేషన్కే. పెయిన్స్ వస్తున్నాయి, మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు కొంచెం పెయిన్స్ భరించండి, ఏం కాదు. మన బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీని చూస్తే ఆ పెయిన్ ఏం అంత పెద్దది కాదు, హ్యాపీగా ఉంటాము. బిడ్డను చూసుకుంటే పెయిన్ ఒక లెక్కకు కూడా రాదు, 1% కూడా రాదు మనకి. సో మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు, మనకు పెయిన్స్ వస్తున్నాయి, నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనము నార్మల్కి వెళ్ళడమే బెటర్ అండి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కింద కూర్చోవచ్చా అంటే కూర్చోవచ్చండి. ఇట్లా మరి ఇట్లా అయితే కూర్చోవద్దు, ఎందుకంటే మన పొట్ట మీద స్ట్రెస్ అనేది పడుతుంది కాబట్టి. ఇట్లా కాకుండా కొంచెం కాలు ఇలా వెడల్పు చేసినట్టు కూర్చోండి అండి. అండ్ మీరు ఎక్సర్సైజ్ అంటే పైకి లేవాలి, కింద కూర్చొని మీరు పూలు అల్లుకోవచ్చు, ఏదన్నా పని ఇట్లాగేమన్నా కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అండి. అండ్ మీరు తినేటప్పుడు కూడా కింద కూర్చొని తినండి, ఇంకా మంచిది హెల్త్కి. అండ్ మేము కూర్చోలేము, మాకు అంత ఇదిగా లేదు అన్నప్పుడు చైర్లో కూర్చొని తినొచ్చు. సో పైకి లేవాలి అనుకున్నప్పుడు ఎలా లేవాలి అంటే, ఒక కాలు ఇలా పెట్టుకొని మన పొట్ట మీద స్ట్రెస్ పడొద్దండి, ఇట్లాగా చేతులు ఆనిచ్చి ఇలా పెట్టి మనం పైకి ఎక్సర్సైజెస్ కంటే మనము ఇట్లా 2 కాళ్ళు ఇట్లా పెట్టుకునేసి మనము ఇట్లా చేతులు ఇలా పెట్టుకొని చిన్నగా అండి ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది చాలా మనకి డెలివరీ టైంలో బాగా యూజ్ అవుతుంది. అండ్ బట్టలు అండి, ఒకవేళ నేనైతే 5th మంత్ వరకు నేనే బట్టలు ఉతుకున్నానండి. బట్టలు ఇలా కూర్చొనే వాష్ చేసుకున్నాను. అప్పుడు నేను మా హస్బెండే కాబట్టి వాషింగ్ మిషన్ కూడా మేము తీసుకోలేదు, ఇద్దరమే కదా ఎందుకులే అనేసి నేను ఇట్లానే కూర్చొని ఉతుక్కునేదాన్ని. ఇలా మనం కూర్చుంటే ఈ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ పొట్ట మీద ఆస్ అనేది పడదండి. ఇట్లా పెట్టుకొని ఉతుక్కోవచ్చు, లేదంటే ఇట్లా చేత్తో ఉతుక్కోవచ్చు. అండ్ అంట్లు కూడా మీరు ఇలా కూర్చొని ఎంతసేపు అయినా అంట్లు ఇలా తోముకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీరు నిలబడి అంట్లు షింక్లో అయినా కడుక్కోవచ్చు, లేదు అంటే మాకు ఇలా కూర్చొని, కొంతమందికి పల్లెటూరులో షింకులు ఉండవండి, ఇప్పుడంటే అందరు కట్టించుకుంటున్నారు, ఇంతకుముందు ఉండేవి కాదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా పీట వేసుకొని ఇలా అంట్లు అయితే కడుక్కోవచ్చు అండి, ఇబ్బంది. ఇంకొకటి అండి, కింద ఏదన్నా వస్తువులు మన కబోర్డ్స్లో కానీ ఏదన్నా కింద వస్తువులు ఉన్నాయి వంట రూమ్లో, మనం ఏదన్నా అందుకోవాలి వంగి అన్నప్పుడు ఎలా అందుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇదిగో కింద ఒక కుక్కర్ గిన్నె అయితే ఉంది, ఇట్లాగా ఈ 2 కాళ్ళు ఇలా పెట్టి ఇట్లా అయితే మీరు తీసుకోవద్దు, వంగి 2 కాళ్ళ మధ్య గ్యాప్ అయితే ఉండాలి. ఇట్లాగా గ్యాప్ ఇలా పెట్టుకునేసి, అంటే ఇట్లా పెడితే మన పొట్ట మీద ప్రెషర్ అనేది పడదు. సో చూపిస్తాను చూడండి, ఇట్లా పెట్టుకొనేసి జస్ట్ మన బ్యాక్ మీద ఇట్లా వంగాలండి. ఇట్లా డైరెక్ట్ కూడా వంగద్దు, ఇట్లా మన బ్యాక్ మీద ఇట్లా కొంచెం ఇట్లా వంగినట్టు కూర్చున్నట్టు ఇట్లా వంగేసి ఇట్లా తీసుకోవచ్చండి నిదానంగా, ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా పడుకున్న తర్వాత మనం డైరెక్ట్ ఇట్లా లేవద్దండి, పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. మనం లేవాలి అనుకున్నప్పుడు ఇట్లా సైడ్కి తిరిగేసి చేతుల మీద ఇట్లా ప్రెషర్ పెట్టేసి ఇలా దిగేసి ఇలా వెళ్ళాలండి. చేసుకోవచ్చు అండి, ఒకటని కాదు, అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ బెడ్ రెస్ట్ ఇచ్చిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు బరువులు మొయ్యొద్దు అంటారు ఇట్లాగా. అండ్ ఉమ్మనీరు నాకు కూడా 7th మంత్లో ఉండిందండి. ఉమ్మనీరు 7th మంత్లో స్కానింగ్ చేయించినప్పుడు ఉమ్మనీరు ఉండింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఫాస్ట్గా నడవద్దు అండ్ బరువులు ఎక్కువ మొయ్యొద్దు అని చెప్పారు. నేను అట్లానే ఉన్నాను. 9th మంత్లో మళ్ళీ స్కానింగ్ తీపించినప్పుడు నార్మల్కి వచ్చేసింది. ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ బరువులు మొయ్యొద్దు, అలాగే ఫాస్ట్గా నడవద్దండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫాలో అయ్యి ఇవే అండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.